వెల్కమ్ టు SSV TV5 న్యూస్ ఛానల్. ఈటెల రాజేందర్ ఫ్లెక్సీ వివాదం, జె రామకృష్ణపై బీజేపీ సస్పెన్షన్. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నిర్ణయాన్ని స్వాగతించిన బీజేపీ నాయకులు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్పై అనుచిత వ్యాఖ్యలతో బ్యానర్లు ఏర్పాటు చేసిన వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, కంటోన్మెంట్ బోర్డు మాజీ నామినేటెడ్ మెంబర్ జె రామకృష్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని బీజేపీ నాయకులు స్వాగతించారు. డైమండ్ పాయింట్లోని గాయత్రి గార్డెన్స్లో నిర్వహించిన సమావేశంలో కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుకా నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ ధర్మాన్ని పాటిస్తుందని, చివరకు ధర్మమే గెలుస్తుందని అన్నారు. జె రామకృష్ణపై పార్టీ తీసుకున్న చర్య అభినందనీయమని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే పరిణామాలు తప్పవనే విషయానికి ఈ చర్య ఒక ఉదాహరణ. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు క్రమశిక్షణ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీలో ఒక అనుకోని సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే అందరికి తెలిసిన విషయమే. గత వారం రోజుల నుంచి కూడా ప్రెస్లో వస్తుంది. ఇమ్మీడియట్ ఆ సంఘటన మన పార్లమెంట్ సభ్యుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఆ ఏదైతే ఫ్లెక్సీలు కట్టిరో ఆ ఫ్లెక్సీల ఎంపీ గారికి వ్యతిరేకంగా ఉండడం జరిగింది. అవన్నీ చూసిన వెంటనే పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇచ్చి అక్కడ ఎఫ్ఐఆర్ కాగానే మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని అతన్ని సస్పెండ్ చేసి పార్టీలకి ప్రైమరీ మెంబర్షిప్ నుంచి కూడా తొలగించడం జరిగింది. ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ మధ్యన కొందరు మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు. అయ్యా బీఆర్ఎస్ నాయకులారా, మీ టీఆర్ఎస్ గురించి మాట్లాడారు, మా గురించి ఎందుకు మాట్లాడతారు? మా పని మేము చేసుకుంటాం, మా సొంత పని, మా పార్టీలో ఇంటర్నల్ మ్యాటర్ ఇది. మేము ఎట్లా సరిదిద్దుకోవాలనో దిద్దుకుంటాం. ఒక క్రమశిక్షణ గల పార్టీ ఇది. ఆ క్రమశిక్షణ బట్టే మనం ఇప్పుడు క్రమశిక్షణ తప్పిండు కాబట్టి ఆయన మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇంకో అందరికి కూడా ఇది హెచ్చరిక, పార్టీ లైన్ దాటినంటే క్రమశిక్షణకు గురిగాక తప్పదు. అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా జాగ్రత్తగా పనిచేయాలి, పార్టీ లైన్ దాటద్దు. ఇది అందరికీ గుణపాఠం. అందరం కూడా మనం నేర్చుకోవాలి. ఇలాంటి విషయాలను భవిష్యత్తులో కూడా మనం ఎంకరేజ్ చేయొద్దు. మనం ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉండాలి అనేసి నేను మనవి చేస్తూ కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేసిన, అలాగే సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెల రాజేందర్ అన్నగారు ఒక తెరిసిన పుస్తకం, ప్రతి నిమిషం ప్రజలలో ఉండే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మీద ఇలాంటి ఫ్లెక్సీలు వెలువడం చాలా బాధాకరమైన విషయం. దానికి గాను ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ ఏకమై దాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ మా కంటోన్మెంట్ అంతా కూడా అందరం ఏకమైనందుకు అది కరెక్ట్గా ఎవరు చేసిరు అనేది ఈరోజు అది తేలడం జరిగింది. లేదంటే చేసిన వ్యక్తి తప్పించుకోవడానికి ఎవరి మీదనో అబండాలు వేయడం అవి ఇప్పుడేం కొత్త కాదు, ఎప్పటి నుండో అలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఇన్నాళ్ళకైనా పార్టీ వాటిని గుర్తించింది, అతను బయటపడడం జరిగింది, పార్టీ గుర్తించడం జరిగింది, ఎంబడే సస్పెండ్ చేయడం జరిగింది. దానికి గాను భారతీయ జనతా పార్టీకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పార్టీల అంటే గుర్తించింది, కానీ నువ్వు 3 నెలలకే నువ్వు దొంగతనంగా ఎవరు మోచేతులు వాళ్ళు అది చేసి నువ్వు సీటు తెచ్చుకున్నావు. ఆ సీటును ఈరోజు నీ స్వార్థానికి, ఈరోజు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి గత 3 సంవత్సరాల నుండి నీ ఆస్తి 22 కోట్ల రూపాయలు ఆస్తులను నువ్వు కూడగట్టుకున్నావు. ఇవాళ అఫీషియల్గా నీకు బయట పెడతాం. ఇంకా చాలా ఉన్నాయి, రేపటి నుండి చాలా వస్తాయి. కంటోన్మెంట్ 99% ప్రజలు శాంతంగా ఉన్నారు. మాకు తెలుసు, మాకు డైలీ మెసేజ్లు వస్తున్నాయి. ఈరోజు మీకు 100 మెసేజ్లు చూపెడతాం, ప్రూఫ్స్ ఇస్తాం. ఇవాళ ప్రశాంతంగా చాలా చక్కగా సంతోషపడతా ఉన్నారు. ఇది వారం రోజులకు ఇచ్చినటువంటిది, ఈయనకు ఇచ్చినటువంటిది కాదు, తక్షణమే అమలు. కానీ నీది చర్య నీ మీద ఇచ్చినందుకు ఇవ్వని చెప్పింది. కానీ శాశ్వతంగా లైఫ్ టైం దీన్ని తీయాల్సిన బాధ్యత పార్టీకి ఉంది. మేమందరం గిట్ట రికమెండ్ చేస్తాం. ఇలాంటి ద్రోహికి ఇచ్చే ప్రసక్తి లేదు ఫ్యూచర్. రామకృష్ణ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. అతను ఏమనుకుంటున్నారు? రామకృష్ణ గారు, మీరు ఈటల రాజేందర్ గారు అంటే ఒక సింపుల్ ఎంపీ మాత్రమే కాదు, మొత్తం తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కొట్లాడి, ఇప్పటి నుంచి 6 సార్లు ఎమ్మెల్యే ఉండి కొట్లాడి తన తెలంగాణని సపరేట్ చేయడం జరిగింది.
తెలంగాణను సపరేట్ చేస్తూ అందరు ఉద్యమ నాయకులందరినీ కూడా సొంత డబ్బులతోని బెయిల్లు ఉన్నా కూడా బెయిల్లు తీసుకొచ్చి తెలంగాణను తేవడం తెచ్చింది. తర్వాత 10 సంవత్సరాల పాటు ఆయన 2 మంత్రి పదవులు చేయడం జరిగింది. 2 మంత్రి పదవుల్లో కూడా తను కరోనా పీరియడ్లో కూడా ఏ మంత్రి అయినా కానీ ఏ ఎమ్మెల్యే కూడా రోడ్ల మీదకి రాలేదు. అలాంటి పీరియడ్లో కూడా మొత్తం రోడ్ల మీద వచ్చి ప్రజలందరినీ ఆదుకున్న వ్యక్తి. అంటే ఏంది, ప్రతి తెలంగాణ ముద్దు బిడ్డకు తెలిసిన వ్యక్తి ఈటల రాజేందర్. అట్లాంటి ఈటల రాజేందర్ వ్యక్తిని మీరు మన పార్టీ బీజేపీ పార్టీ మీకు 2 సార్లు నామినేటెడ్ మెంబర్ ఇవ్వడం జరిగింది. 4 సార్లు మొత్తం 4 సార్లు ఇవ్వడం జరిగింది. అయినా కూడా పార్టీకి మీరు ఇంత కూడా న్యాయం చేసిన వ్యక్తి కాదు. ఎందుకంటే ఎవరైనా కానీ అంత స్థానం ఉన్న వ్యక్తి కంటోన్మెంట్లో కూడా నీకు ఎంత పొజిషన్ ఇచ్చింది, కంటోన్మెంట్లో కూడా పార్టీ ఎంత పొజిషన్ నీకు ఇచ్చింది, అయినా కానీ ఇంత కూడా ఆలోచించకుండా పార్టీ పరువు తీసేటట్టు ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు పెడతావా? ఫ్లెక్సీలు పెట్టి అవమానం చేసినాం. మాకు ఏం కాదు, మా కార్యకర్తలు మేమందరం ఒక్క వ్యక్తి లేకున్నా కానీ ఏం పడదు, మేము లేకున్నా ఏం పడదు, ఎవరు లేకున్నా పర్లేదు. పార్టీ అనేది ఇక్కడ చాలా స్ట్రాంగ్ ఉంది, కంటోన్మెంట్లో స్ట్రాంగ్ ఉంది. మేమందరం కూడా మా పార్టీ ఏం చెప్తుందో, మా నాయకుడు ఏం చెప్తాడో దానికి మేము కంప్లీట్ ఇంత కూడా డిఫరెన్సెస్ లేకుండా మేము నడిపిస్తాం. మేము కట్టుబడి ఉన్నాం. మా భారతీయ జనతా పార్టీ కంటోన్మెంట్లో అదే విధంగా కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తారు. అది అధిష్టానం చూసుకుంటుంది. ఎందుకంటే ఏదో తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు, అది ఖాయం, ఎవరైనా కానీ. అది ఇప్పుడు మా సెంట్రల్ చెప్పి లైన్ దాటిన వాళ్ళకి కంపల్సరీ యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి మేము ఎటువంటి మాకు ఒక నాయకుడు పోయిందని చెప్పి మేము దానికి ఇది కాలేదు, డిసప్పాయింట్ కాలేదు. ఇక ముందు ఇంకా కార్యకర్తలు విధానంగా పనిచేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఇది మా అధిష్టానం చూసుకుంటుంది. ఆల్రెడీ ఆయనని సస్పెండ్ చేయడం జరిగింది. మా నిర్ణయం కాదు, స్టేట్ పార్టీ కూడా నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇది మేము అందరం కట్టుబడి ఉన్నాము. దానికి ముందుకు కూడా భారతీయ జనతా పార్టీ కంటోన్మెంట్లో మా ఈసారి మాత్రం మళ్ళీ ఎమ్మెల్యే సీట్ పక్కా కొడతామని ప్రనౌన్స్ చేసుకుంటాం. ఒక నాయకుడు తప్పు చేసిండు కాబట్టి ఆయన వెళ్ళిపోతే, ఆయనని పార్టీ తీసేస్తే ఏదో బీజేపీ పార్టీకి ఏదో ఏమవుతుంది, అది కాదు. బీజేపీ పార్టీ గరీబోళ్ళ పార్టీ, కార్యకర్తల అండదండలతో ఉన్న పార్టీ. కార్యకర్తలు అందరూ బీజేపీ పార్టీతోనే ఉంటారు, నాయకులతో ఉండరు. బీజేపీ పార్టీ ఎంపీ టికెట్ ట్రై చేస్తే డి నాగేందర్ గారి దగ్గరికి వచ్చి, ఆయన టీడీపీ అప్పుడు 2009లో ఏమన్నా టీడీపీ బోర్డు మెంబర్ వచ్చి కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ట్రై చేస్తున్నాడు. డి నాగేందర్ గారు చెప్పిండు పార్టీని ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తా, టికెట్ ఇవ్వండి. మళ్ళీ 2014లో కాంగ్రెస్ నుండి గజ్జల కాంతం మెంబడి ఉండి ఆయన దగ్గర పైసలు తీసుకొని సాయన్న గారికి చేసాడు. మళ్ళీ శ్రీ గణేష్కు మీ అందరికి తెలుసు టికెట్ అమ్ముకుంటు. ఈటల రాజేందర్ను ఎవరన్నా తప్పుపడితే మాత్రం ఆయనంత దుర్మార్గుడు ఇంకోటి ఉన్నారు లోకంలో. రోజు ఏ లీడర్ అన్నా ఈ రోజు కూడా మీరు పోయి చూడండి, 100 మందికి భోజనాలు పెడతాను ఆయన అక్కడ. 24 గంటలు మేము ఆయన ఎలక్షన్లు 20 రోజులు పోయి పనిచేసినాం. అదే హుజరాబాద్లో 24 గంటలు అని రాత్రి పండుకొని ఉన్నాం. అంటే ఒక్కొక్క మంచి లీడర్లను ఏదో మాటలు, ఇప్పుడు సీఎం గారు ఆ పాత సీఎం గారు ఇచ్చినట్టు ఆయన ఇచ్చిన ఒకళ్ళని, అంటే ఒక లీడర్ అనేటోడు సమాజానికి మంచి చేస్తే చూపెట్టాలి. అంతేగాని ఈయన నా దిక్కు 100% దుర్మార్గుడు అన్న, దుర్మార్గుడు. థ్యాంక్ యూ. ఉంటుందన్న ఆయనకే ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ మా స్టేట్ పార్టీ తీసుకుంది, స్టేట్ ప్రెసిడెంట్ ఎట్లా చెప్తే మేము అట్లనే వింటాం. కాబట్టి ఆయన ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేసి 1 వీక్ వీరన్న అడిగిండు, దానికి సమాధానం చెప్తాడు. ఆ సమాధానం బట్టి పార్టీ ఏం డిసైడ్ చేస్తే దానికి మేము కట్టుబడి ఉంటామన్నా, ఎవరి దగ్గరికి వెళ్ళాము, ప్రెసిడెంట్ అంతా కట్టుబడి ఉంటాము. అది అయిపోయిందంటే ఇంకొకటి ఏంటంటే ఎంపీ గారు ఎలక్షన్ నుంచి ఇప్పుడు దాకా మేము గ్రౌండ్లో బాగా పనిచేసినామన్నా. ఆయన ఇన్నిసార్లు మా వాడికి వచ్చినట్టు నాకు తెలిసి ఏ ఎంపీ రాడుకి ముందు ఆయన ప్రజానాయకుడు అన్న, ఆయన మీద ఇట్లా అబద్ధాలు వేయడము తప్పు, దానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. జరిగింది సార్ తప్పితే ఏం కాలేదు. మిస్టర్ జాను రామకృష్ణ నీకు 4 సార్లు పార్టీ అవకాశం ఇచ్చింది, కానీ ఉపయోగించుకోలేదు. నువ్వు 30 నుంచి 35 నువ్వు నామినేటెడ్ ఉన్నప్పుడు మన ఈటల రాజేందర్ గారు ఎంపీ అయినాక ఒక్కసారి కూడా నువ్వు బీర్వాల్ ఇనాగ్రేషన్కి ఛాలెంజ్ చేస్తున్నావు. 30 నుంచి 35 చేసి నువ్వు కంటోన్మెంట్లో ఎంపీ వల్ల ఇద్దరని తెలివి ఉండాలి. కట్టే ముందు భారతీయ జనతా పార్టీని కన్నం పెట్టి పోషించింది. నువ్వు టెంట్ హౌస్ పని చేసుకుంటూ ఉండాలి కదా తప్పితే ఇట్లా మాట్లాడడం కబ్బడదాన్ని ఇంకోసారి చేస్తే జాగ్రత్త చేసి దండవట్టిండా. ఒక్కసారి కాదు 2 సార్లు బీజేపీ టికెట్ ఇచ్చింది. బీజేపీ టికెట్ ఇచ్చింది. ఇసడు దొంగ మంచి వాళ్ళకు మిస్గైడ్ చేస్తాడు, మా కార్యకర్తలను కూడా మిస్గైడ్ చేస్తాడు, మా వాళ్ళని కూడా డివైడ్ చేస్తాడు. ఈయన పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ అనేది మంచి అయింది. ఈ కంటోన్మెంట్ నుంచి ఈ దొంగ పోయినందుకు కూడా ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్.